దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ పునరుత్థాన ఆరాధనకు వచ్చినటువంటి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో నేను వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. ఈ దిన లేఖన భాగాన్ని మనము చదువుకుందాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనము చదువుకుందాం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుందునని ఇజ్రాయేలీలందరూ ఎరుగునట్లు నేడు ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. హల్లెలూయా. ఈ మాట ఎవరితో చెప్పినారు? ప్రభువు యెహోషువతో చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడు? మోషేకు తోడయుండునట్లు యెహోషువ నీకును తోడయుంటాను, ఇజ్రాయేలీలందరూ తెలుసుకున్నట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను ఏమి చేస్తాను? ఏం చేస్తాడంట? యెహోషువను ఇజ్రాయేలీల అందరి కన్నుల ఎదుట ఏమి చేస్తాడంట? గొప్ప చేస్తాడు. హల్లెలూయా. యెహోషువ ఎవరు అని మనం కింద చూసుకున్నట్లయితే యెహోషువ నూను కుమారుడు. హల్లెలూయా. ప్రియులారా, ఈ యెహోషువ ఎవరి దగ్గర ఉండేటువంటి వాడు అంటే, యెహోషువకు నాయకుడు ఎవరు? సూపర్, చప్పట్లు కొట్టండి. మోషే దగ్గర యెహోషువ ఎలాగున్నాడు? పరిచారకుడుగా. చప్పట్లు కొట్టండి. సూపర్. హల్లెలూయా. మోషే దేవుని ఇల్లంతటిలో కూడా మోషే నమ్మకమైనటువంటి వాడు. ఆ నమ్మకమైనటువంటి మోషే దగ్గర యెహోషువ కూడా ఏ విధంగా ఉన్నాడు అంటే నమ్మకమైనటువంటి పరిచారకునిగా ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నమ్మకమైన వారికి మెండైన దీవెనలు కలుగుతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈ యొక్క యెహోషువ దినములలో జరిగినటువంటి అద్భుతము ఏమిటి అంటే, తన నాయకుడైనటువంటి మోషే ఎంతమంది ప్రజలకు నాయకుడిగా ఉన్నాడు? వెరీ గుడ్, ఎవరు కరెక్ట్. 6 లక్షల ప్రజలకు మోషే నాయకుడుగా ఉన్నాడు. మోషే దగ్గర పరిచారకుడుగా ఉన్నటువంటి ఈ యొక్క యెహోషువ, మోషే తదనంతరము ఇజ్రాయేలు ప్రజలకు నాయకుడిగా చేయబడ్డాడు కదా. ఆ నాయకత్వంలో ఎంతమంది ప్రజలకు యెహోషువ నాయకుడిగా ఉన్నాడు? సౌండ్ రావట్లేదే. 30 లక్షల మందికి యెహోషువ నాయకుడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికమ్మా? మోషే ఎంతమందికి? యెహోషువ ఎంతమందికి? ఎందుకు అంతమందికి పైగా ఆయన నాయకుడుగా ఏర్పాటు చేయబడ్డాడు అంటే, మోషే దగ్గర నమ్మకమైనటువంటి పరిచారకుడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పరిచారకుడుగా ఉన్నటువంటి యెహోషువ తన్ను తాను తగ్గించుకొని మోషే దగ్గర నమ్మకంగా ఆయన ఎక్కడికి వెళితే అక్కడ ఆయన ఏది చెప్పితే దానిని చేస్తూ జరిగిస్తూ వస్తూ ఉన్నటువంటి ఆ యొక్క యెహోషువకు, ప్రియులారా, మోషే మీద ఏమి ఆశీర్వాదం ఉన్నదో అదే ఆశీర్వాదము కంటే
గొప్ప ఆశీర్వాదము యెహోషువ మీద ఉంటూ ఉన్నది. హల్లెలూయా. అందుకొరకే దేవుని వాక్యం సెలవిస్తుంది, తన్ను తాను తగ్గించుకొను వానిని ఏం చేస్తాడు ప్రభువు? హెచ్చించేటువంటి వాడుగా ఉన్నాడు. చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం చూసుకున్నట్లయితే భక్తుల జీవితంలో తమ్మును తాము దేవుని ఎదుటను, దేవుని సేవకుల ఎదుటను, వారి పైన ఉన్నటువంటి యజమానుల ఎదుటను తగ్గించుకున్నటువంటి వారి స్థితి తక్కువ మట్టంలో లేదు. కానీ ఒకరోజు వారు ఏం చేయబడ్డారు? హల్లెలూయా. నా అగాపే సంఘానికి అంతటికి కూడా దీన మనస్సు, తగ్గించుకునేటువంటి దైవ మనస్సు నా ప్రభువు అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈ యెహోషువతో ప్రభువు చెప్తూ ఉండేది ఏమంటే, యెహోషువ, నేను మోషేకు తోడైండున్నట్లు నీకును నేనేముంటాను? తోడుగా ఉంటానని చెబుతూ 1:5 ప్రభు యెహోషువతో ఏమని చెప్తూ ఉన్నాడమ్మా? నీవు బ్రతుకు దినములన్నిట, యెహోషువ 1:5, నీవు బ్రతుకు దినములు అన్నిటను ఏ మనుష్యుడు నీ ఎదుట, ఎవరు చెప్తా ఉన్నారు? ఎవరు చెప్తూ ఉన్నారు? ప్రభు చెప్తూ ఉన్నాడు. యెహోషువ, నీవు బ్రతుకు దినములన్నిట కూడా ఏ మనుష్యుడు నీ ఎదుట, నీవు అడుగుపెట్టు ప్రతి స్థలము నీకు ఇస్తాను అని చెప్తూ ఉన్నాడు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. నేను నీ పితరులతో ప్రమాణము చేసినటువంటి దేశాన్ని నేను నీకు, ఏ దేశం ఇస్తానని ప్రమాణం చేసినాడు అమ్మా? కానాను దేశాన్ని ఇస్తాను అని ప్రభువు ప్రమాణము చేసినాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, ఈ విధంగా నా ప్రభువు యెహోషువను ధైర్యపరుస్తూ, యెహోషువకు నా ప్రభువు ఏమని చెప్తూ ఉన్నాడంటే, 2వ అధ్యాయము 1వ వచనములో, నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుషులను పిలిచి, మీరు పోయి ఆ దేశంను, ముఖ్యముగా యెరికోను చూడుమని వారితో చెప్పి హిత్తీము నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహాబు అను ఒక వేశ్య ఇంట అక్కడ చేరి అక్కడ దిగినారు. దేవుని నామానికి స్తోత్రం. యెహోషువ ఎక్కడికి పంపిస్తున్నాడు? 2 వేగుల వారిని యెరికోకు పంపించినప్పుడు ఆ యెరికోలో ఎవరు ఉన్నారంటే, రాహాబు అనేటువంటి ఒక వేశ్య అక్కడ ఉన్నది. ఈ వేగుల వారిని ఏం చేసింది అంటే దాచిపెట్టింది. ఎందుకు అంటే, క్రొత్త వారు వేగు చూడడానికి వచ్చినారు అంటే ఆ యెరికోలో ఉన్నటువంటి వారు వీరిని చంపుతారని ఆమె వారిని దాచిపెట్టినట్టుగా చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, ఈ విధంగా ఆ యొక్క స్త్రీ మంచి పని చేసింది. వారిని మిద్దె మీద ఒక గంపలో దాచినట్టుగా దాని చుట్టూ కూడా వేరేది వేసి అక్కడ ఉంచినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఏది ఏమైతేనేమి, యెరికోలో రాజులు ఉన్నారు. ఆ రాజులకు సమాచారము తెలియజేయబడింది. హల్లెలూయా. ప్రియులారా, మన దేశానికి వేగు చూడడానికి వచ్చినారు. ఆ మనుష్యులు ఎక్కడ ఉన్నారు అని వారు ఆ యొక్క రాత్రి నుండి వెతుకుతూనే ఉన్నారు. ఆ సమాచారము రాహాబు అనేటువంటి వేశ్యకు తెలియజేయబడినప్పుడు తన ఇంట దాచుకున్నటువంటి వారిని కొండకు పంపుతూ ఉంది. కొండకు పంపి అక్కడ చెప్తూ ఉంది, మీరు దిగి రావద్దండి,
ఆమె గంపలో నుండి పైన ఉన్నటువంటి వారిని తన ఇంటిలోనికి దించి, వాళ్ళు వెతకడానికి వెళ్ళినారు కదా, వాళ్ళ కంటకు పడుకోకుండా మీరు అక్కడికి వెళ్ళండి, 3 రోజుల తర్వాత మీరు ఏ మార్గం గుండా వచ్చారో ఆ మార్గం గుండా మీరు ప్రయాణమై తిరిగి వెళ్ళండి అని. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈ విధంగా రాహాబు వేశ్య ఒక మంచి పని చేసింది. అప్పుడు వాళ్ళు చెప్తున్నారు ఆమెతో, అమ్మా, తర్వాత మేము నీకొక ఉపకారాన్ని చేస్తాము అన్నప్పుడు ఇక్కడ చూస్తూ ఉంటున్నాం చూడండి, 8వ వచనం. ఆ వేగులు వారు పండుకొనక మునుపు ఆమె వారునున్న మిద్ది మీదికి ఎక్కి వారితో ఇట్లనెను, యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడు, మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన మా దేశ నివాసులందరికీ ధైర్యము చెడునని నేను ఎరుగుదును. హల్లెలూయా. ఒక వేశ్య ఏమని చెప్తా ఉందమ్మా, మీరు ఈ దేశాన్ని మీకు మీ దేవుడు ఇస్తాడు, మీ వలన ఏం చేస్తుందంటే మా యొక్క ఎరికోలో ఉన్నటువంటి ప్రజలకైతేనేమి, మా ఎరికోలో ఉన్నటువంటి రాజులకైతేనేమి భయము పుడుతుంది. మీ భయము వలన ఈ దేశంలో ఉన్నటువంటి ఎరికో పట్టణంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ధైర్యము చెడిపోతుంది అని చెప్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇవన్నీ జరిగిన తర్వాత మనం చూస్తూ ఉన్నాము, మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు 2:10 మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపో చేసెనో, యోర్దాను తీరంనున్న అమ్మోరీల 2 రాజులైన సీహోకును ఓగుకును మీరేమి చేసిరో అనగా, మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేసిరో ఆ సంగతి మేము వింటిమి. మేము విన్నప్పుడు మా గుండెలు ఎవరి గుండెలు? ఎరికో వారి గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. ఎవరు చెప్తూ ఉన్నారు? హల్లెలూయా. ఒక ఎరికో పట్టణంలో ఉన్నటువంటి ఆవిడ ఈ మాటలు చెప్తుంది, మీ దేవుడైన యెహోవా ఆకాశమందును భూమి యందును దేవుడే, మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యము చాలదు. హల్లెలూయా. మొదటి అధ్యాయంలో నా ప్రభువు 1:5 ఏమని సెలవిచ్చినాడు యెహోషువతో? నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడు, ఈ స్త్రీ ఏమని చెప్తూ ఉంది? అమ్మ, నీ ఎదుట ఎట్టి మనుషులకైనను నిలబడడానికి ధైర్యము చాలదు, ధైర్యమే ఉండదయ్యా. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, ఈ విధంగా జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ విధంగా వాళ్ళు వేకునే లేచినారు, వారికి కనబడకుండా వాళ్ళు వెళ్ళిపోయినారు. తర్వాత మనం చూస్తూ ఉంటున్నాం చూడండి 23. అదే, ఆ 2 మనుషులు తిరిగి కొండ దిగి నది దాటి నూను కుమారుడైనటువంటి యెహోషువ యొద్దకు వచ్చి తమకు సంభవించినదంతయు అతనితో వివరించి చెప్పిరి. వారు, ఆ దేశమంతయు యెహోవా మనకు అప్పగించుచున్నాడు, మనము భయము చేత ఆ దేశ నివాసులందరికీ ధైర్యము చెడి ఉన్నదని యెహోషువతో అనిరి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇది ఈ విధంగా జరుగుతూ ఉన్నప్పుడు 3వ అధ్యాయం 1వ వచనం, యెహోషువ వేకువనే లేచినప్పుడు అతడు ఇశ్రాయేలు అందరూ హిత్తీలను బయలుదేరి యోర్దానుకు వచ్చి దానిని దాటక మునుపు ఎక్కడికి వచ్చినారు? ఇప్పుడు యోర్దాను దగ్గరకు వచ్చినారు. 3 దినములైన తర్వాత నాయకులు పాళ్యములో తిరుగుచూ జనులకు ఈలాగున ఆజ్ఞ ఇచ్చిరి, మీరు మీ దేవుడైన యెహోవా మందసమును యాజకులైన లేవీలు మోసుకొని పోవుచున్నప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి
దాని వెంబడి దేని వెంబడి వెళ్ళాలంట? మందసము వెంబడి వెళ్ళాలంటే ఇక్కడ చూస్తుంటున్నాము. 3 దినములు అయిన తర్వాత అక్కడ నాయకులు పాళ్యంలో తిరుగుతున్నటువంటి జనులకు ఏమని సెలవిస్తూ ఉన్నారు అంటే, ప్రియులారా, మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీలు మోసుకొని పోవుచున్నప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి దేని వెంబడి వెళ్ళాలంట? యాజకులు దేవుని యొక్క ఆ మందసాన్ని మోసుకొని పోతారు. ఆ నాయకులు ముందర వెళ్తారు, తర్వాత మందసాన్ని మోసుకొని పోయి యాజకులు వెళ్తారు. దాని వెనుక ఎవరు వెళ్ళాలంట? ప్రజలందరూ, జనులందరూ కూడా వెళ్ళాలి అని యెహోషువ చెప్పినప్పుడు వారు అదే ప్రకారంగా చేస్తూ వస్తూ ఉన్నప్పుడు ప్రభు యెహోషువతో చెప్తూ ఉన్నాడు. ఇక్కడ చూస్తూ ఉన్నాం చూడండి, మీకును దానికి దాదాపు 2000 మూరల ఎడమ ఉండవలెను. మీరు వెళ్ళు త్రోవ మరింతకు ముందుగా వెళ్ళున్నది కాదు. మీరు దానిని గుర్తుపట్టవలెను గనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడవకూడదు. మందిరానికి మీకు ఎంత ఎడమ ఉండాలి? దాదాపు 2000 కొనల మూరలు డిస్టెన్స్, వ్యత్యాసము ఉండాలని చెబుతూ, మీరు మందసం వెంట వెళ్తూ ఉన్నారు కదా, ఇప్పుడు ఏమి జరగబోతుంది అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడంటే 5వ వచనం. మరియు యెహోషువ, నేను చదువుతాను 5వ వచనము. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధ పరుచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. మీరు నిబంధన మందసము ఎత్తుకొని ప్రజల ముందర నడుమని యాజకులకు అతడు సెలవీయగా వారు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడిచిరి. హల్లెలూయా! అందరూ ఒకసారి చెప్తారా? నిబంధన మందసము, 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 నిబంధన మందసము. ఈరోజు నేను చెప్పబోతున్నటువంటి వాక్యము, నిబంధన మందసము యాజకులు మోసుకొని పోయేటప్పుడు ఆ నిబంధన మందసము ద్వారా ఇక్కడ జరిగినటువంటి కార్యాన్ని మనం వివరిద్దాం. ఈరోజు మొట్టమొదటిగా వచ్చినటువంటి రవి అన్న అలాంటి వారికి కొంచెం అర్థం కావడం కష్టము. కానీ వినండి, ఈరోజు మీ జీవితంలో, మీ ఆరోగ్య విషయంలో, మీ కుటుంబ జీవితంలో, మీ నేపథ్యంలో ఉన్నటువంటి ప్రాంతాలలో దేవుడు మిమ్మల్ని గొప్ప చేయబోతూ ఉన్నాడు. ఒక్క నిమిషం ఇక్కడ చూస్తున్నాం కదా, నేడు యెహోవా ఏం చేస్తున్నాడంట? అద్భుత కార్యములను చేస్తాడు. మిమ్మును మీరు ఏం చేయాలి? మన జీవితంలో అద్భుతాలు జరగాలనా? కనివిని అద్భుతాలు జరగాలనా? గొప్ప కార్యాలు జరగాలనా? ఒక్క నిమిషం మనమున్న స్థలాల్లో మనము మోకరించి కళ్ళు మూసుకొని, దేవా, నా తలంపుల ద్వారా, నా మాటల ద్వారా, నా చూపు ద్వారా, నా ప్రవర్తన ద్వారా నేను ఏదైనా అపవిత్రమైనది చేసినట్లయితే, యోచించినట్లయితే, చూచినట్లయితే, దేవా నన్ను పరిశుద్ధపరచు, నా జీవితంలో అద్భుత కార్యం చేయ్యా అని అడగండి. ఒక్క నిమిషము మోకరించగలిగిన ప్రతి ఒక్కరూ, చైర్లో కూర్చున్నటువంటి వారు సైతం మా మోకాళ్ళు వంగుతాయన్నటువంటి వారు వంగండి. ఎందుకంటే యెహోషువ చెప్పినప్పుడు యాజకులు సైతం విన్నారు, ప్రజలు సైతం విన్నారు. మోకరించండి, అడగండి దేవుణ్ణి. ఎస్ ఎస్ అడగండి. నా కుటుంబంలో, నా సంఘములో నేడు గొప్ప కార్యం చేయ, రేపు గొప్ప కార్యం. దేవా, నన్ను సైతం నీ రక్తం చేత శుద్ధీకరించు. నిలువెల్ల అరికాలములకు నడినెత్తి వరకు నాయన నా యొక్క ఆలోచనలు, నా చూపు, నేను ఇప్పుడు మాట్లాడే ప్రతి మాట కూడా పరిశుద్ధమైనదిగా, నీతిగల నీ నోటి మాట నా నోట నుండి బయలుదేరాలి. అది నా బిడ్డల జీవితంలో కార్యము జరిగించునుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇక్కడ ఏమని చెప్తున్నాడమ్మా యెహోషువ? రేపు యెహోవా మీ మధ్యన
అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మును మీరు రేపు నా మధ్యలో అద్భుత కార్యాలు చేస్తాడు గనుక నన్ను నేను హల్లెలూయా. ఇప్పుడు అడిగినాము కదా, యేసు రక్తము ప్రతి పాపమును కడిగి మనల్ని పవిత్రపరిచిన నిబంధన రక్తానికై దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ప్రియులారా, ఎప్పుడైతే ఆ విధంగా తమ్మును తాము పరిశుద్ధపరచుకున్నారు, ఆ నాయకుడైనటువంటి యెహోషువ చెప్పినప్పుడు ఆ నిబంధన మందసమును ఎత్తుకొని జనుల ముందర నడిచేటువంటి యాజకులే కానీ ప్రజలే కానీ ప్రతి ఒక్కరూ కూడా ఆ మాటకు విధేయత చూపి పరిశుద్ధపరచుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మరియు దేవుని యొక్క వాక్కు యెహోషువకు ప్రత్యక్షమైంది. ఏమని ప్రత్యక్షమైందమ్మా? నేను యెహోషువ మోషేకు ఏ విధంగా తోడయున్నానో నేనును నీకు. మోషే ద్వారా ఐగుప్తులో ఫరో ఎదుట ఎన్ని కార్యాలు జరిగినాయి? ఎస్, కరెక్ట్, చెప్పండి. 10 అద్భుతమైనటువంటి కార్యాలు. అదనంగా చెప్పాలంటే మరి 2 కూడా జరిగినాయి. పాము ఏమైంది? కర్ర ఏమైంది? ఓకే. ఈ విధంగా మోషే ద్వారా అద్భుతాలు జరిగిస్తూ వచ్చినారు. మోషే తర్వాత అంత మాత్రమే కాదు, ఎర్ర సముద్రం ఏమైంది? ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి విడిపించుకొని మోషే నాయకత్వంలో ప్రజలు విడుదల పొంది వస్తూ ఉన్నప్పుడు ఏమి జరిగింది? ఎర్ర సముద్రము పాయలుగా చేయబడి ఆరిన నేల మీద ప్రజలు నడిచినారు. ఓకే. తర్వాత మనం చూస్తున్నాం, వారు ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేసి ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత 40. వెరీ గుడ్, చప్పట్లు కొట్టండి, సూపర్. 40 సంవత్సరాలు అరణ్యములో ప్రయాణము చేస్తూ వచ్చినప్పుడు ప్రియులారా, వారు వేసుకున్నటువంటి వస్త్రాలు ఏం కాలేదు? పాతగిల్లలేదు, చినిగిపోలేదు, మాసిపోలేదు. వాళ్ళు తొడుగుకున్నటువంటి నడుస్తూ ఉన్నటువంటి పాదరక్షలు చెప్పులు కూడా ఏం కాలేదు? అరిగి. చూడండి, మోషే నాయకత్వంలో నా ప్రభువు ఇజ్రాయేలీల ప్రజలను అద్భుతంగా నడిపిస్తూ వచ్చినాడు. ఎర్ర సముద్రం పాయలు కావడం అంటే ఏమైనా సామాన్యమైనటువంటి విషయమా? కాదు. ఇప్పుడు మోషే జీవితంలో ఎర్ర సముద్రము పాయలుగా చేయబడింది. ఎర్ర సముద్రంలో ఆరిన నేల ఏర్పాటు చేయబడింది. ఆరిన నేల మీద ఇజ్రాయేలీల ప్రజలు నడుస్తూ వారు ఒడ్డుకు చేర్చబడాలి అన్నప్పుడు వెనకాల నుంచి తిరిగి ఫరో యొక్క సైన్యము రథములతోనూ గుర్రములతో కూడా వీరిని తిరిగి వెనుకకు తీసుకొని పోవాలని రాజమార్గం ఏర్పాటు చేయబడింది. మంచి రోడ్డు ఏర్పాటు అయిందని ఆ దారి గుండా వచ్చినారు. వస్తూ ఉన్నప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు మోషే మీద ఏం చేసినారమ్మా? సడిగినారు కదా. మతి తప్పి కొన్నిసార్లు ప్రవర్తిస్తూ ఉంటాం. చూడండి, అన్ని సంవత్సరాలు నడిపిస్తూ వచ్చినాడు. ఆహారము కావాలంటే ఆహారము, దేవదూతలు తినేటువంటి మన్నా, నీళ్లు కావాలి అంటే హోరేబు బండను కొట్టినప్పుడు హోరేబు బండలో నుంచి మంచి నీళ్లు. వారు కాకరకాయలు బీరకాయలే కాదయ్యా, మాకు మాంసం కావాలి అన్నప్పుడు ఏం చేసినాడు? మాంసం. వారు తేపితే కూడా వాసన వచ్చేటట్టుగా అంత పీకల దాకా. చూడండి, అంత నడిపించిన ఎర్ర సముద్రంలో దారి ఏర్పరిచి మేము నడుస్తూ ఉన్నాము. ఫరో సైన్యం వస్తూ ఉంటే మరి ఇజ్రాయేల్ ప్రజలు మోషే మీద ఏం చేస్తూ ఉన్నారు? మోషే మీద సణుగుతూ గొణుగుతూ, మేము ఫరోకు బానిసలుగా ఉంటుంటాం కదా,
మాకేమైనా అక్కడ సమాధులు లేవా? ఈ ఎర్ర సముద్రంలో చంపడానికి మమ్మల్ని తీసుకొని వచ్చినావా? అది ఇది అని మాట్లాడుతూ ఉన్నారు. వీరు ఒడ్డుకు చేర్చబడిన తర్వాత అప్పుడు మోషే ఒక మాట చెప్తున్నాడు. ఏమని అంటే, ఇజ్రాయేలు ప్రజలారా, మీరు ఊరకనే ఉండండి. ఏం చేయాలా అమ్మా? ఏం చేయాలి? మీరు ఊరకనే ఉండండి. యెహోవా కలగజేసే రక్షణను మీరు చూస్తారు. ఊరకనే ఉండి ఏం చేయాలి అమ్మా? స్తుతించాలి. దేవా, మేమందరం ఐగుప్తులో ఉంటిమి, గోషోన్లో మేము ఉన్నప్పుడు ఫరో మమ్మల్ని ఏ విధంగా హింసించినాడో ప్రభువా, యేసయ్య, మేము బురద తెచ్చుకోవాలి, గడ్డి కోసుకోవాలి, ఇవన్నీ కాకుండా మళ్ళీ అవన్నీ అయిన తర్వాత మరి మా పనిని భారంగా పెట్టినప్పుడు, మేము మొర్ర పెట్టినప్పుడు విడిపించడానికి నువ్వు మోషేను పంపిస్తేవి కదా. ఇప్పుడు కూడా నువ్వేమి చేయగలవు? అద్భుతము చేయగలవు తండ్రి. ఈ అరణ్యంలో వచ్చేటప్పుడు మాకు ఆహారం లేనప్పుడు మోషే కన్నులెత్తి ప్రార్థన చేసినప్పుడు దేవదూతలు భుజించేటువంటి మన్నాను మాకు ఇస్తువే. త్రాగడానికి నీరు కావాలి అన్నప్పుడు బండలో నుంచి త్రాగడానికి మాకు నీరు ఇచ్చితివే. ఈ కాకరకాయలు బీరకాయలేనా అన్నప్పుడు మాకు మాంసం ఇచ్చితివే. నువ్వు ఎంత నమ్మదగిన వాడవయ్యా. ఇప్పుడు కూడా మమ్మల్ని వెంబడించేటువంటి ఫరో శత్రువు నుంచి మమ్మల్ని కాపాడగలవయ్యా నీ స్తోత్రాలు చెప్పడానికి బదులుగా ఏం చేస్తూ ఉన్నారు? మనము కూడా అనేక మార్లు దేవుని ద్వారా ఎన్నెన్నో మేళ్ళు, ఎన్నెన్నో ఉపకారాలు, ఎన్నెన్నో మంచి పనులు దేవుని ద్వారా చూచి కూడా ఏదైనా ఒక సమస్య, క్లిష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేస్తాము? ఏం చేస్తామా? సనిగేది, గొణిగేది. ఇంతకాలం ప్రార్థన చేస్తే ఎందుకు జరగలేదు? ఇంతకాలం మేము అక్కడికి వెళ్తా ఉన్నాము, ఎందుకు కాలేదు? ప్రైజ్ ది లార్డ్. ఎందుకు కాలేదు అంటే, నీవు ఊహించిన దానికంటే నా దేవుడు అత్యధికమైన గొప్ప కార్యము చేయాలని ఆయన ఆలస్యం చేయించు వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియులారా, ఇక్కడ చూస్తున్నాము యెహోషువతో మాట్లాడుతున్నాడు. మోషే ద్వారా అన్ని కార్యాలు చేసినాను కదా, ఇప్పుడు నేను నీ మూలకంగా మరిన్ని గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాను. యోర్దానును దాటాలి అంటే ఇప్పుడు వారికి ఏమి అడ్డంగా ఉంది? ఎరికోకు వెళ్ళాలి అంటే వీళ్ళకి ఏమి అడ్డంగా ఉంది? ఎరికో పట్టణంలోకి వెళ్ళాలంటే ఏం అడ్డంగా ఉంది చెప్పండి? యోర్దాను. ఏం అడ్డంగా ఉందమ్మా? యోర్దాను అడ్డంగా ఉంది. అందుకోసమే ప్రభువు రేపు నేను మీ మధ్యలో గొప్ప అద్భుత కార్యాలు చేస్తాను అంటే ఆయన ముందు రోజు చెప్తూ ఉన్నాడు. చెప్పి రేపు అంటే నిన్నటి రోజున ఆ వాక్కు ఆయనకు ప్రత్యక్షమైంది. రేపు మీరు గొప్ప కార్యాలు చూడబోతారు అని. ప్రియులారా, రేపు అనగా నిన్నటి రోజుకు రేపు అంటే ఈరోజు, అవునా? నేడు అంటే ఈరోజు, ఈ దినం. ప్రియులారా, ఆ దినము వచ్చినప్పుడు మరి యెహోషువతో ప్రభు ఏమని మాట్లాడుతున్నాడు? 7వ వచనం. 7 నాన్న. నేను మోషేకు తోడైండున్నట్లు మీకును తోడై ఉందునని ఇజ్రాయేలీలందరూ ఎరుగున్నట్లు నేడు ఈరోజు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. హల్లెలూయా. ఇక్కడ చూస్తుంటాం యెహోషువతో అంటున్నాడు, బిడ్డ, ఇజ్రాయేలీలందరూ వాళ్ళకి అలవాటు ఏమంటే సణిగేది, గొణిగేది, గొనుగుట్టేది, ఇదే వారికి అలవాటు. మోషే నాయకత్వంలో చేసినటువంటి ప్రతి మేలు ఉపకారాలను తలస్తూ, అయ్యా స్తోత్రం స్తోత్రం స్తోత్రం, ఎరికోను మాకు అప్పగిస్తూ ఉన్నావు, ఎరికోలో ఉన్నటువంటి 6 మంది రాజులను మాకు అప్పగిస్తావు, స్తోత్రం అని చెప్పడానికంటే బదులుగా ఏమంటూ ఉన్నారు? గొనుగుతా ఉన్నారు. అందుకే యెహోషువ ఏం చేస్తూ ఉన్నాడంటే రేపు ప్రభు మీ మధ్యలో అద్భుత కార్యాలు చేస్తాడు, మిమ్మును మీరు పరిశుద్ధము చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని మనము పరిశుద్ధం చేసుకున్నప్పుడు ఏమి జరుగుతుంది అంటే
దేవునికి మనకు మధ్యలో మార్గం క్లియర్ చేయబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ చూస్తుంటున్నాం, ఎప్పుడైతే యెహోషువకు ప్రభువు చెప్తూ ఉన్నాడో, మోషేకు తోడైనట్లు నేను మీకు తోడై ఉన్నాను, ఇజ్రాయిల్ అందరూ ఎరుగున్నట్లు వారందరి కన్నుల ఎదుట ఏం చేస్తాను నేను నిన్ను, ఎవరిని, యెహోషువను గొప్ప చేయ మొదలు పెట్టెదను అని చెప్పినాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఉన్నటువంటి మనం అందరం కూడా చెప్దామా, మోషేకు తోడైయుండునట్లు యేసయ్య నాకు తోడైయున్నాడు, అందరూ ఎరుగునట్లు నా స్వజనులు, నా బంధువులు, నా స్నేహితులు, నా యొక్క మిత్రులు, నా ఇంటివారు, నా సంఘ బిడ్డలు అందరూ ఎరుగునట్లు యేసయ్య అందరి కన్నుల ఎదుట నన్ను గొప్ప చేయ మొదలు పెట్టెను. ఎవరినంటమ్మా? పక్కన వాళ్ళతో చెప్పండి. యేసయ్య అందరి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెను. నమ్మిన వారందరూ బిగ్గరగా అంతేనా? మీరు నమ్ముతూ ఉండే దేవుని కార్యాలు. హల్లెలూయా. ఈ వాక్యము మీరు ఈరోజు డేట్ వేసుకొని 27వ తారీఖుని డేట్ వేసుకొని మీరు రాసి పెట్టుకోండి. రానున్న దినాలలో నా దేవుడు సంఘాన్ని అయితేనేమి, ఇక్కడ కూర్చున్న ఒక్కొక్కరినైతేనేమి అందరూ తెలుసుకున్నట్లు ప్రభు ఏమి చేయబోతున్నాడు, ఏమి చేయబోతున్నాడు. నవ్వండి రా, నవ్వండమ్మా, మల్లమ్మ నవ్వండి. గొప్ప చేయడానికి దేవుని యొక్క హస్తం మీకు తోడై ఉంది. మోషేకు యెహోషువకు తోడైన ఇమ్మానుయేలు దేవుడు మీకు మీ స్థితులను, మీ పరిస్థితులను మార్చడానికి నా యేసయ్య మీకు తోడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. నమ్ముతారా? నమ్ముతావా? నీ తండ్రి ఇంటిలో, నీ భర్త ఇంటిలో గొప్ప కార్యము జరగబోయేది నమ్ముతున్నావా కవిత? చూస్తావు. నీ జనులందరూ ఎరుగునట్లు నా దేవుడు గొప్ప కార్యము ఒక్కొక్కరి జీవితంలో గొప్ప కార్యము చేయబోతున్నాడు. ఎందుకంటే నా దేవుడు సామాన్యుడు కాదు, నా దేవుడు గొప్పవాడు. గొప్ప దేవుడవని, శక్తి సంపన్నుడని, రాజుల రాజువని, నీ కీర్తిని నేను, రాజుల రాజువని, రక్షణ దుర్గమని, నీ కీర్తిని నేను. ప్రతి ఒక్కరి చేతులు ఊపుతూ పరలోకం కనబడాలి. దైవ సన్నిధి, దైవ సన్నిధి. యేసు రాజా హల్లెలూయా, నా ప్రాణనాథ హల్లెలూయా. గొప్ప దేవుడవని, గళమెత్తి నిన్ను నేను గానమాడేదన్. కీర్తిని నేను, అద్భుత క్రియలు చేయువాడని. చెప్పాలి, మీ నోటితో చెప్పాలి. అద్భుత క్రియలు, ఆశ్చర్య కార్యములు, అద్వితీయుడవని, ఆది సంపుతుడని, నిత్యం నిన్ను, అద్వితీయుడవని, ఆది సంపుతుడని. హల్లెలూయా. ఏమి చేయబోతున్నాడు? అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, మహత్ కార్యాలు, గొప్ప కార్యాలు ఆయన చేయబోతున్నాడు. ప్రియులారా చూడండి, ఇక్కడ మనం చూస్తుంటున్నాము. యెహోషువ వారి
అందరి కన్నుల ఎదుట నేను నిన్ను ఏం చేస్తాను? నమ్ముతున్నావా ఈ మాట? ఇజ్రాయేలుల అందరూ తెలుసుకొని లాగున యెహోషువ వారి అందరి కన్నుల ఎదుట ఎవరిని గొప్ప చేస్తాడు? ఎవరిని? పరిచారకుడు. మోషే వెళ్తే మోషే వాటర్ బాటిల్ పట్టుకుని వెళ్ళేటువంటి వాడు. మోషే వెళితే మోషే బ్యాగ్ని తీసుకునేటువంటి వాడు. మోషే షూలోకి కాలు పెట్టాలి అంటే షూ మాలిషు అంతా రెడీ చేసి ఇచ్చేటువంటి ఆ యొక్క యెహోషువను ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు? గొప్ప చేయడానికి నా ప్రభువు మొదలు పెట్టుతూ ఉన్నాడు. ఆయన కార్యాలు ఎవరైనా ఆపగలరా? ఆయన కార్యము చేయగా రద్దుపరచగలవారు ఎవరైనా ఉన్నారా? ఆయన చెయ్యి చాపి గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నప్పుడు దాన్ని త్రిప్పివేయగలవారు ఎవరైనా ఉన్నారా? లేరు. ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క దృష్టి నీ మీదికి రావాలి అంటే నీవు ఏమి చేయాలి? పరిశుద్ధపరచుకోవాలి. రెండోదిగా ప్రియమైనటువంటి నా సంగమా, యెహోషువ ఏ విధంగా తన్ను తాను తగ్గించుకున్నాడో కదా మనం చూస్తున్నాం దేవుని యొక్క వాక్యంలో. దీన మనస్కుల ఎడలను తగ్గింపు మనస్సు గల వారి ఎడలను యెహోవా ఏం చేస్తూ ఉన్నాడు? ఒక్కసారి చూసుకుందామా? యెషయా గ్రంథము 57 15వ వచనం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధులను నిత్య నివాసైన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడును అయినను వినయము గల వారి యొద్దను ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును నలిగిన వారి ప్రాణమును వినయము గల వారి యొద్దను దీన మనస్కుల యొద్దను నివసించుచున్నాను. హల్లెలూయా. ప్రియులారా, ఆయన అహంకారులను ఎదిరించి ఆయన ఎవరికి కృపనిస్తాడు? దీనులకు కృపను అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. అందుకోసమే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన హస్తముల క్రింద ఏమై ఉండాలి? దీన మనసు అంటే తగ్గించుకునేటువంటి వారిగా. ప్రియులారా, ఎప్పుడైతే మన జీవితంలో తగ్గింపు మనసు ఉంటుందో నీవు ఎంతగా నిన్ను నీవు జీరోగా చేసుకుంటావో నా దేవుని దృష్టిలో నువ్వు హీరోగా చేయబడతావు. హల్లెలూయా. మన జీవితంలో తగ్గించుకోవడానికి ఏముండదు. సొసైటీ ఏమనుకుంటుంది, నా వారు ఏమనుకుంటారు. నేను ఒకరికి మామూలుగా అప్పుడు సండేసు అన్నం చేసేటువంటి, నేను ఇంటి దగ్గర సాంబార్ చేసుకొని అన్నం చేసుకునే వచ్చేటువంటి పరిచర్య వేస్తూ వచ్చినాను. ఒక ఆవిడ అనిందంట, ఇట్లా అన్నము చేసేకి మేము పొద్దున్నే వస్తే మా ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, మా ప్రిస్టేజ్ ఏమవుతుంది, ఈ విధంగా గిన నాకు డ్యూటీ వేస్తే గిన నీ చర్చికి రాను అంటే వారికి ఏమీ లేదు. మరి మందిరంలో శనివారం క్లీనింగ్ చేస్తారు, బాత్రూమ్స్ కడుగుతారు, అంట్లు తోముతారు, వంట. వారి జీవితంలో అందరి కన్నుల ఎదుట వారి జీవితాలు ఒకరోజు హెచ్చించబడ్డము ఇజ్రాయేల్ అందరూ చూచినట్లుగా సంఘ బిడ్డలందరి ఎదుట నా దేవుడు వారి ఎదుట గొప్ప కార్యములు చేయునుగాక. హల్లెలూయా. ప్రియులారా, మనకు ఏ మనస్సు ఉండాలి అంటే హెచ్చిపోయే మనస్సు కాదు, కానీ మనల్ని మనము, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకోసం వినయము గల వారి యొద్దను దీన మనసుల యొద్దను ఆయన నివాసము చేసేటువంటి వాడుగా ఉంటున్నాడు. ప్రియులారా, ఎప్పుడైతే నువ్వు వినయ మనస్కుడుగా అమ్మ 66:2 చదవండి, సూపర్గా ఉంటుంది. యెషయా గ్రంథము 66:2 రజా. అదేనా? సూపర్. ఎస్ మా చదవండి మా. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై
నా మాట విని వణుకుచుండును వానినే నేనేం చేస్తూ ఉన్నాను, వానినే నేనేం చేస్తూ ఉన్నాను, వానినే నేనేం చేస్తూ ఉన్నాను, వాని స్థితినే నేనేం చేస్తూ ఉన్నాను, వాని పరిస్థితినే నేనేం చేస్తూ ఉన్నాను, మార్చబోతూ ఉన్నాను. హల్లెలూయా. అందుకోసమే యేసు ప్రభు కూడా చూడండి ప్రియులారా, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28-29 వచనాలు ఏమని సెలవిస్తూ ఉన్నాయి? ఎస్ మా 28-29 అదేనా? ప్రయాసపడి నా యొద్దకు రండి, కిందకి రండి, అట్లే విశ్రాంతిని కలగజేతును, నేను సాత్వికుడను దీన మనస్సు గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నేర్చుకోనండి. అప్పుడు హల్లెలూయా. కాడి మోసినప్పుడు బరువు ఉంటుందా లేదా? కానీ నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణాలకు శ్రమలలో ఉన్నప్పుడెల్లా శోధన సమయములో శ్రమలలో ఉన్నప్పుడెల్లా శోధన సమయములో నిన్నెలా మరతును యేసయ్యా, నా జీవితాంతము, అవునయ్యా, నా జీవితాంతము యేసయ్యా నీవే నాకు ఆధారము, నీ కృపయే నన్ను బలపరచే నిరంతరము. యేసయ్యా, ఎస్ ఎస్, నీ కృపయే నన్ను బలపరచే నిరంతరము. హల్లెలూయా. కష్టము గుండా వెళ్ళేటప్పుడు కష్టము, భారం మోసుకునేటప్పుడు భారము, శ్రమలు శ్రమలుగా. హల్లెలూయా. శ్రమలలో ఉన్నప్పుడల్లా శ్రమగా నాకు, శోధన సమయంలో కృపాశక్తిని ఇచ్చి శోధించబడిన నన్ను నువ్వు ఒక సువర్ణములాగా, ఒక మహిమగా నన్ను మార్చి ఉన్నావు. హల్లెలూయా. అందుకే ప్రియులారా, యెహోషువ జీవితంలో పరిచారకుడుగా తన్ను తాను తగ్గించుకున్నట్టు ఆ యొక్క యెహోషువ పరిచారకుడుగానే ముగించబడలేదు. ఆయన చరిత్ర ఇజ్రాయేలు ప్రజలకు తిరిగి యెహోషువ తదనంతరము నాయకుడుగా చేయబడ్డాడు. మనకు పొజిషన్స్ గొప్పవి కావాలి, కానీ తగ్గించుకునేది మాత్రము, అమ్మా హలో, నేను నమ్ముతున్నాను మన అగాపెలో అలాంటి వారు ఎవరు లేనందుకై ప్రతి ఒక్కరూ తగ్గించుకునే దీన మనస్సు, సాత్వికమైనటువంటి మనస్సు, వినే మనస్సు నా దేవుడు ఇచ్చినందుకై దేవునికే సమస్త మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఆయన 6 లక్షల మందికి ఉంటే యెహోషువ 8 లక్షల మందికి చరిత్రను మనం నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. 30 లక్షల మందికి ఆయన నాయకుడిగా చేయబడ్డాడు. ఈ యెహోషువతో ప్రభు చెప్పినాడు, యెరికోను మీకు ఇస్తాను, వేగు వారిని పంపించండి అన్నప్పుడు యెరికోలో ఒక వేశ్య ఉంది, ఆమె కూడా చెప్తా ఉంది, యెహోవా నిశ్చయంగా మీకు ఈ దేశాన్ని ఇస్తాడు, మీ వలన మా దేశంలో ఉన్న ప్రజలకందరికీ ఏం పుడుతుంది? భయము పుడుతుంది, వణుకు పుడుతుంది, మాకు ధైర్యము చాలదయ్యా. ఆ స్త్రీ చూడండి, ఆ వేగు ఇద్దరిని పంపినాడు కదా యెహోషువ, వారిని ఎక్కడ చంపుతారని దాచబడిన దాన్ని బట్టి ఆ యొక్క రాహాబు వేశ్య యొక్క పేరు చరిత్రలో నమోదు చేయబడింది. హల్లెలూయా. హల్లెలూయా. కాపాడినందుకు ప్రైజ్ ది లార్డ్ కదా. సేవకుల యొక్క శ్రమల్లో, బాధల్లో, కన్నీటిలో, కష్టాలలో మీరు మాతో కూడా శ్రమ పడుతూ ఉన్నప్పుడు నిజముగా మీరు
మాకు వచ్చే ఆశీర్వాదంలో మీరు కూడా పాలి భాగస్తులుగా చేయబడతారు. ప్రైజ్ ది లార్డ్. వారు వెళ్తూ ఉన్నప్పుడు ప్రియులారా, ప్రభు చెప్పినాడు, ఏమని చెప్పినాడు? యాజకులైనటువంటి వారు ఏం చేయాలి? ముందర నాయకులు నడవండి, తర్వాత మందసాన్ని మోసుకున్నటువంటి యాజకులు వెళ్తూ ఉన్నప్పుడు ఆ మందసానికి ప్రజలకు మధ్య ఎన్ని వేల కొనల మూరలు ఉండాలంట? 2000. హల్లెలూయా. మీరు వాళ్ళని ఫాలో కండి అని చెప్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. వెళ్తూ ఉన్నాడు. మళ్ళీ యెహోషువకు ప్రభు యోర్దాను వచ్చా అప్పుడు యెహోషువతో అంటూ ఉన్నాడు, యాజకులారా మీరేం చేయాలి? ఏం చేయాలి? నాయకులు పక్కకు వచ్చిరి, ప్రజలు వెనక ఉన్నారు. ఇప్పుడు యాజకులు ఏం చేస్తున్నారు? మందసాన్ని, నిబంధన మందసాన్ని మోసుకున్నటువంటి యాజకులు ఎప్పుడైతే యోర్దానులో వారు కాలు పెట్టారో యోర్దాను నది నీళ్లు అన్నీ కూడా ఏకరాశిగా కూర్చబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, యాజకులు ఏమి మోసుకున్నారు? యాజకులు దేవుని యొక్క నిబంధన మందసాన్ని మోసుకున్నారు. నిజంగా ప్రత్యక్ష గుడారములోనికి మనము నిర్గమాకాండము, లేవిక ఇవన్నీ చూసుకున్నట్లయితే ప్రత్యక్ష గుడారంలో ఎన్ని భాగాలు ఉంటాయమ్మా? వెరీ గుడ్, సూపర్, చప్పట్లు కొట్టండి. 3 భాగాలు. 1 చెప్పాలి, ఎస్, ఆవరణము. 2 పరిశుద్ధ. 3 అతి పరిశుద్ధ స్థలం. ఈ అతి పరిశుద్ధ స్థలంలో ఎవరు ప్రవేశించేవారు? యాజకులు మాత్రమే. యాజకులకు నిలువుటంగి ఏఫోదు వేసి వారి నడానికి ఒక క్లాత్ చుట్టి, ఆ క్లాత్ వెనక ఒక గంట ఉంటుంది, పొడుగాటి తాడు. అది ఆవరణంలో నుంచి వాళ్ళు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తారే, అంత పెద్ద తాడు ఉంటుంది. ఎందుకు అంటే అప్పుడు ప్రియులారా, ఇప్పుడు ఇది కృపాకాలం. ఆయన చూచి చూడనట్టుగా మన అపరాధములను పాపములను క్షమిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఆ కాలంలో యాజకులు ఏమైనా, యాజకులు ప్రజలకు దేవునికి మధ్యవర్తులు. వారు ఏదైనా తప్పిదము చేసినట్లయితే వారు ధూపం వేయడానికి దేవుని సన్నిధికి ఏడాదికి ఒక్కసారి మాత్రమే వారికి వంతు వచ్చినప్పుడు ఆ వంతు ప్రకారంగా వారు వెళ్ళాలి. అప్పుడు ప్రజల పక్షంగా ధూపం వేసేటప్పుడు ఏదైనా వారు అపరాధం చేసినట్లయితే, పాపము చేసినట్లయితే, సమాధానం ప్రజల ఎదుట లేనట్లయితే వారు అప్పటికప్పుడే ఏమైపోయేవారు? ఇప్పుడు నేను చనిపోయి ఇట్లా కిందకి పడినాను అనుకో, ఈ గంట ఏమవుతుంది? అర్థమవుతుందే? నా నడానికి కట్టింటారే తాడు, ఆ ఆవరణంలో ఉంటుంది. వారు రావడానికి లేదు, ప్రజలు ఈ తాడును పట్టుకునే లాగాలి. అందుకోసమే యాజకులైనటువంటి వారు తమ్మును తాము పరిశుద్ధపరచుకుంటూ ప్రజలను కూడా పరిశుద్ధపరిచేటువంటి వారు యాజకులు. హల్లెలూయా. ఆ యాజకులు అంత నిష్ఠగా, అంత పవిత్రంగా, అంత పరిశుద్ధంగా దేవుని యొక్క మందసము అంటే ఆషామాష. హల్లెలూయా. ఆ రోజు దేవుని సన్నిధి ఎక్కడ ఉండేది అంటే దేవుని యొక్క మందసపు పెట్టెలో ఉండేది. ఆ పెట్టిని మోసేటువంటి యాజకులు కూడా తమ్మును తాము పరిశుద్ధపరచుకొని, తమ్మును తాము దేవుని సన్నిధిలో శుద్ధీకరించుకొని, తమ్మును తాము దేవుని సన్నిధిలో వారు సంపూర్ణంగా వారు దేవుని సన్నిధికి వెళ్ళాలి అన్న దానికంటే ముందు వారు వంతు వచ్చేదానికంటే ముందుగా పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, సమాధాన బలులు, ఈ విధంగా 5 రకాల బలును అర్పించి వారు ధూపం వేయడానికి ప్రజలు వెళ్ళేటువంటి వారు. మనం ఈరోజు పరిశుద్ధ స్థలంలో కూర్చున్నాము కదా, మన ఆలోచన, మన చూపు మరి ఏ విధంగా మనం వస్తూ ఉన్నాం దేవుని సన్నిధానానికి? ప్రభు చెప్తున్నాడు, ఇప్పుడు రాజులై మనమందరము కూడా ఆ రోజులో ఆ విధంగా నియమించేటువంటి వారు. ఈరోజు మన గురించి దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ఏమని చెప్తుంది? మీరు రాజులైన, అంటే ఇప్పుడు మనకి ఆ ప్రభు ఆ పేరు పెట్టినాడంటే ఇప్పుడు ఆ పేరును బట్టైనా మనం ఏం చేయబడాలమ్మా?
పరిశుద్ధపరచబడాలి. మనలో ఎక్కడ చూచినా, ఏది మన శరీరాన్ని కోచినా మనలో నుంచి పరిశుద్ధతే రావాలి. కానీ మనలో నుంచి ఏది కూడా దేవునికి అయిష్టమైన, అపవిత్రమైన, అవిధేయతే కానీ, అహంకారమైనటువంటి మనస్సే కానీ, విననొల్లని స్వభావమే కానీ మనలో దేవునికి, ఆ విధంగా యాజకులు సేవకులు హెచ్చరించిన పరిశుద్ధపరచుకొని దేవుని యొక్క మందసాన్ని మోసుకొని ముందు వెళ్తూ ఉంటే 2000 కొనల దూరం అంతా ప్రజలు వస్తూ ఉన్నారు. యెహోషువ చెప్తూ ఉన్నాడు, మీరందరూ పక్కకు తప్పుకోండి. ఈ యోర్దానులో ఎవరు పెట్టాలి కాలు? ఎవరు అన్నప్పుడు ఎప్పుడైతే యాజకులు కాలు మోపినారో ఏమి చేయబడింది? నీళ్ళన్నీ కూడా యోర్దాను ఎదురైనా, ఎర్ర సంద్రము పొంగి పొర్లినా. పాడాలి, ప్రతి ఒక్కరు నోర్లు విప్పాలి, స్వరాలు విప్పాలి, చేతులు తట్టాలి. భయము లేదు, జయము మనకే, విజయ గీతము పాడేదము. చేతులు ఊపుతూ హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయ మనకే, హోసన్నా హోసన్నా జయ మనకే. హల్లెలూయా. చూడండి ప్రియులారా, యాజకులు ఆ విధంగా ఎప్పుడైతే యోర్దాన్లో కాలు పెట్టినారో ఏమి దొరికింది? ఏకరాశిగా కూర్చోబడి అక్కడ కూడా, అక్కడ చూస్తుంటున్నాము, ఎండిపోయినట్టుగా చేయబడిందంట ఆ నేల. హల్లెలూయా, హల్లెలూయా. ఏమిగా చేయబడింది? ఎండిపోయినట్టుగా నేల చేయబడిందని దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, నీళ్ళన్నీ ఆగిపోయినాయి. ప్రజలు, దేవుడు మరి చెప్తూ ఉన్నాడు ఏమనంటే, నాకు ఈ వచనము చాలా మనసుకు నాకు మంచిగా అనిపించింది. 10వ వచనం, ఇజ్రాయేల్ ప్రజలతో ఇట్లా అంటూ ఉన్నాడు, సర్వలోక నాథుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్దానును దాటబోచున్నది గనుక జీవముగల దేవుడు మీ మధ్య నున్నాడనియు, ఆయన నిశ్చయముగా నీ ఎదుట నుండి కానానీలను, హిత్తీలను, హివ్వీలను, పెరిజ్జీలను, గెర్గేషీలను, ఆమోరీలను, ఏబోసీలను వెళ్ళగొట్టునని దీని వలన మీరు మరియు ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుషుని ఇజ్రాయేల్ గోత్రంలో నుండి 12 మనుషులను ఏర్పరుచుకునుడి. సర్వలోక నాదురగు యెహోవా నిబంధన మందసము మోయు యాజకుల అరికాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే, యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి దిగువనకు పారుచున్నటువంటి నీళ్లు ఆపివేయబడి, చప్పట్లు చప్పట్లు చప్పట్లు, హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ మీదికి ఎన్ని శ్రమలు పైనుండి వచ్చినా, మనుషుల నుండి వచ్చినా, సొంత వారి నుండి వచ్చినా, ఏవి వచ్చినా కూడా నీవు పరిశుద్ధంగా ఉండి దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకుండా ఆసక్తితో నువ్వు దేవుని సన్నిధిని ఎప్పుడైతే ఆపేక్షిస్తూ ఉన్నావో, దేవుడు నిన్ను గొప్ప చేయడానికి మొదలెట్టుతూ ఉన్నాడు. గొప్ప చేయడానికి నా దేవుడు ప్రారంభిస్తూ ఉన్నాడు. గొప్ప చేయడానికి నా దేవుడు ఆరంభించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. కదా, కొన్ని మాటలు కఠినంగా ఉంటాయి. నువ్వు తప్పు చేసినావయ్యా, నువ్వు పరిశుద్ధపరచుకో అన్నప్పుడు తప్పును ఒప్పుకునే మనస్సు కొందరికి ఉంటుంది, కొందరికి నామోష్ ఫీల్ అవుతూ ఉంటారు. నిజంగా ఒప్పుకున్నట్లయితే మనం గొప్ప చేయబడతాం, కప్పుకున్నట్లయితే క్రిందికి వెళ్ళిపోతాం. అందును బట్టి మన జీవితంలో చూడండి, ఈ ప్రజలు
మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోండి, రేపు దేవుడు గొప్ప కార్యం చేయబోతాడు ఇశ్రాయేలు ప్రజలారా అన్నప్పుడు ఆ ప్రజలు, యాజకులు, నాయకులు, యెహోషువ కూడా దేవుని సన్నిధిలో పరిశుద్ధపరచుకో, రేపు మేము వెళ్తూ ఉన్నాము కదా, దేవుడు గొప్ప కార్యం చేయాలి, యెరికోను మేము స్వాధీనం చేసుకోవాలి, యెరికోలో ఉన్నటువంటి రాజ్యాలను మేము స్వాధీనం చేసుకోవాలి, యెరికో పట్టణాన్ని మేము స్వాధీనం చేసుకోవాలి అంటే యెరికో యొక్క ద్వారాలు గట్టిగా వేయబడ్డాయి, దాన్ని విరగొట్టాలి, దాన్ని కూల్చాలి అంటే మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకొని యోర్దానును దాటిన తర్వాతే మేము యెరికోకు వెళ్ళాలి కదా. మొట్టమొదటి స్టెప్ ఏదంటే యెరికో. ప్రైజ్ ది లార్డ్. యెరికోను దాటిన తర్వాత వీరు ఏ ప్రాంతానికి వెళ్ళినారు అంటే గిల్గాలు. గిల్గాలు అంటేనే మీకు గుర్తు రావాలి, ఏది? నిన్నటి వారాన పాస్టయ్య మనకు చెప్పినాడు కదా, ఏలియా ఎలీషాల గురించి చెప్పి, నువ్వు గిల్గాల్లోనే ఉండు, నా వెంట రావద్దు అన్నప్పుడు, అయ్యా నేను నీతో కూడా వస్తా. గిల్గాలుకు వెళ్ళినారు మొట్టమొదటిగా. హల్లెలూయా. అక్కడ నుంచి ప్రారంభమైంది. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ నేను చెప్పదలుచుకునేది ఏమంటే, నిబంధన మందసం మోసుకొని వెళ్ళి యాజకులైనటువంటి వారి యొక్క అరికాళ్ళు యోర్దానులో పెట్టగానే యోర్దాను నది నీళ్లు ఏమైపోయాయి? నిబంధన మందసంలో ఏవేవి ఉంటాయి? సూపర్ అమ్మ. 10 ఆజ్ఞలు గల 2 రాతి పలకలు. వెరీ గుడ్, చప్పట్లు కొట్టండి. ఇంకా ఆరోను చిగురించు కర్ర. సూపర్, చప్పట్లు కొట్టండి. 3 మన్నా గల బంగారు పాత్ర. ప్రైజ్ ది లార్డ్. చూస్తూ ఉన్నాము ప్రియులారా, ఈ మందసానికి ఎవరు సాదృశ్యం అంటే, ఇక్కడ ఉన్నటువంటి మనమందరము, నీవు నేను ఒక్కొక్కరం. మనలో ఏవి ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఆజ్ఞ. ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి ఇష్టమే. ఆజ్ఞ, నువ్వు ఈ విధంగా ఉండు అంటే, ఏమి నేను ఆ విధంగా లేనా? ఏం నాకు అందరి ముందర అట్లా అన్నారు కదా. ఆజ్ఞ ఏం చేస్తుంది అంటే ఖండిస్తుంది. ఆజ్ఞకు విధేయుడై సరిచేయబడినప్పుడు ఆశీర్వాదం ప్రారంభమవుతుంది. రెండోదిగా ఆరోను చిగురించు కర్ర. ప్రియులారా, ఆరోను కర్ర చిగురించడానికి అక్కడ ఏమైనా రాగిడి నేల, మస్కట్ నేల ఏమైనా ఉందా? మందస పెట్టిలో ఏది కూడా ఎండిపోయిన కర్ర, మోడుబారిన కర్ర. మరి ఎట్లా చిగురించింది? దేవుని సన్నిధి అందులో ఉంది. మోడుబారిన మన జీవితాలను చిగురింపచేసే శక్తి దేవునికి ఉన్నది. లెబోనోను దేవదారు వృక్షము ఎదుగునట్లు మనల్ని ఎదిగింప చేసే శక్తి దేవునికి, దేవుని సన్నిధికి, దేవుని వాక్యానికి ఉంటూ ఉన్నది. మూడోదిగా ఏది? బంగారు పాత్ర. అందులో ఏముంది? మన్నా. అంటే ఇప్పుడు మన్నా దేనికి పోల్చబడింది? జీవాహారం, వాక్యానికి పోల్చబడింది. అందుకోసమే ప్రియులారా, మన యొద్ద, మన నోట, మనలో ఏముండాలి? వాక్యము, ఆజ్ఞలు, కర్ర. మోషే దగ్గర ఉన్నప్పుడు కర్ర ఏ విధంగా ఉందమ్మా? మోషే కర్ర లాగే ఉంది. ఎప్పుడైతే మోషే కర్ర దేవుని కర్రగా, అంటే ఇప్పుడు లుదియా చేతిలో కర్ర ఉంది, నేను ఎప్పుడైతే లుదియా ఆ కర్ర పడే అందాను అంటే ఆ ఆజ్ఞకు, ఆ మాటకు విధేర. నా చేతిలో కట్టింది ఏంది, ఈ అమ్మాయి పడేయమంటుంది, పడేసింది. వెంటనే ఏమైంది? అమ్మా దాన్ని పట్టుకో, తోక పట్టుకొని లేపు. అమ్మా నాకు చాలా భయం పాములంటే అని అనలేదు మోషే. వెంటనే దాన్ని తోక పట్టుకున్నాడు. ఏమైపోయింది? హల్లెలూయా. ఆ కర్ర ఏమి చేయబడుతుంది అంటే ప్రియులారా, చిగురించడానికి ప్రారంభమైంది. మొడుబారిన జీవితాలను మొడుబారిన జీవితాలను
మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మహోన్నతుడా నీ కృపలో నేను నా జీవిత మహోన్నతుడా నీ కృపలో మహోన్నతుడా నీ కృపలో నా జీవిత ధన్యతయ్యన్నది. నా జీవిత నా జీవిత హల్లెలూయా. సర్వలోకనాథుడు, సర్వలోకానికి చక్రవర్తి, సర్వ సృష్టిని తన నోటి మాట చేత కలగజేసినటువంటి ప్రభువు చెబుతూ ఉండేది ఏమంటే, ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ కూడా ఒక సామాన్యమైనటువంటి వారే, కానీ మీరు చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన నా వెలుగులోనికి వచ్చారు. కాబట్టి మీరు ఎవరై ఉన్నారు? ఎవరై ఉన్నారు? రాజులైన. ఇప్పుడు మనమందరం ఎట్లా ఉండాలి? మనమందరము కూడా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా నశించుచున్నటువంటి వారికి దేవునికి మధ్యలో నిలబడి మనం ఏం చేస్తూ ఉన్నాము? త్రాగుబోతులకును దేవునికి మధ్యలో నిలబడి ఏం చేస్తూ ఉన్నాము? చెడిపోయినటువంటి ప్రజలకును దేవునికి మధ్యలో నిలబడి మనం ఏం చేస్తూ ఉన్నాము? మనమందరము ఎవరము అంటే రాజులైన. అబ్బా, దేవుడు మంచి టైటిల్ ఇచ్చినాడు. నేను రాజు, ఆయన రారాజు, నేను యువరాజు, నేను యువరాణి అని గర్విద్దామా? యాజకులు ఏ విధంగా ఉండాలో లేఖనం చెప్పింది కదా. ప్రార్థన చేయడానికంటే ముందు వారు 5 అతి పరిశుద్ధమైన స్థలములోనికి వెళ్ళడానికంటే ముందు యాజకులు తమను తాము పరిశుద్ధపరచుకుంటూ బలులు అర్పించుకుంటూ శుద్ధీకరించుకొని లోపలికి ఏదైనా అపవిత్రంగా వెళ్ళినట్లయితే, కానీ ఇప్పుడు అలాంటి శిక్ష లేదు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు, యాజకులు ఏం మోసుకున్నారమ్మా? మందసాన్ని పెట్టుకున్నారు. చూడండి, నాయకుడైన యెహోషువ ఏ విధంగా చెప్పినాడు. ఆ యాజకులు కూడా అదే మాటను విని ఏం చేసినారంటే, యోర్దానులో అరికాళ్ళు మోపగానే ఏమైపోయినా మనిషి అంతా మునిగిపోయినారా? అక్కడ కర్ర చాపినప్పుడు ఎర్ర సముద్రం పాయలైంది. ఇక్కడ యాజకులు పాదం మోపినప్పుడు ఏకరాశిగా కూర్చోబడినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియులారా, నీ నోట ఏముంది అంటే దేవుని యొక్క వాక్యం ఉన్నప్పుడు నువ్వు ఏది పలుకుతావో, నువ్వు ఎక్కడ అడుగు పెడతావో, దేని గురించి ప్రార్థన చేస్తావో, నీవు దేనిగా మారాలి అంటే మందసపు యొక్క పెట్టెగా నువ్వు మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మోడు బారిపోయినా, ఎండిపోయినా, అక్కడ నీళ్లు లేకపోయినా, ఏది లేకపోయినా, నా దేవుడు ఏమి చేసేటువంటి వాడుగా ఉన్నాడు అంటే నీ జీవితాన్ని చిగురింపజేసేటువంటి వాడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేది ఏమంటే, సర్వలోక నాథుని యొక్క మందసపు యొక్క పెట్టెను మోస్తూ ఉన్నారు. ఈరోజు నీ మీద నా మీద కూడా సర్వలోక నాథుడు ఒక విషయము చెప్తూ ఉన్నాడు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వలోకనాథుడు, సర్వము ఆయనకు లోబడుచున్నవి, సర్వలోకాలకు ఆయనే అధిపతి కదా. ఇంతకుముందు మనం పాట పాడినాము, భూమి పైన ఆకాశము పైన భూమి క్రింద ఆయన నామమే హెచ్చించబడుచు ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా,
ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. యెహోషువ ఒక పరిచారకుడు మళ్ళీ నాయకుడిగా చేయబడిన తర్వాత ఆయన నాయకత్వంలో ఎగువ నుంచి మొన్న కదా తూములు డ్యాములు అవి వాల్స్ అన్ని తిప్పేదగ్గర పోయబ్బా నీళ్ళు ఏమి ప్రవహిస్తూ ఉన్నాయి. ఎగువ నుంచి వచ్చే స్పీడ్ కొద్దిగా ఉంటుందే తగ్గుకి. ఎప్పుడైతే అడుగు పెట్టినారో దిగువ నుంచి ఎగువకే నీళ్ళు వెళ్ళిపోయినాయి. హల్లెలూయా. నా దేవుడు చేసే కార్యాలు అంత గొప్పవిగా ఉంటున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, నిజంగా ఆ విధంగా చేయబడిన తర్వాత వాళ్ళు గిల్గాల్లో దిగిన తర్వాత యెరికోకు వెళ్ళినారు. యెరికోలో కూడా దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు యెహోషువకు? నా టైం కూడా అయిపోతా వచ్చింది. ఏం చెప్తున్నాడు? యెరికోలో మీరు యెరికో గోడలు నెలమట్టం చేయబడాలి అంటే, యెరికోలో మీరు ప్రవేశించాలి అంటే, యెరికో రాజులు మీరు పట్టుకోవాలి అంటే, వారిని చంపి పచ్చని చెట్లకు మీరు ఉరి తీయాలి అంటే మీరేం చేయాలి? ఏం చేయాలి? యెరికో చుట్టూ మొట్టమొదటిగా ఏం చేయాలి? తిరగాలి. రోజుకు ఒక మారు, రెండవ రోజు, మూడవ రోజు, ఈ విధంగా తిరుగుతూ 7వ రోజు ఎన్ని మార్లంట? 7 మార్లు తిరగాలి. తర్వాత 7వ మారు యాజకులు తిరుగుతూ ఉంటే తుత్తూరి పట్టుకొని బూరలు పట్టుకొని గట్టి శబ్దంతో కేకలు వేస్తుంటే యెరికో గోడలు ఏమైపోయినాయి? కూలిపోయినాయి. యెరికోను వీరు ఏం చేసినారమ్మా? చెప్పండి, ఏం చేసినారు? యెరికో రాజులను ఏం చేసినారు? యెరికోను వీరు ఏం చేసినారు? రాహాబు వేష చెప్పిన మాట నిజమైందే. అందరి కన్నుల ఎదుట యెహోషువను ఏం చేయడానికి? అబ్బాబాబా, యోర్దాను దాటడం ఏంది? యెరికోకు రావడం ఏంది? యెరికో గోడలు కూలిపోవడం ఏమి? యెరికోలో ఉన్నటువంటి 6 రాజులు పట్టుకోవడం ఏమి? యెరికోను ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకోవడం ఏమి? అద్భుతము కాదా? అద్భుతము కాదా? నీ జీవితంలో ఇంతకంటే గొప్ప కార్యాలు చూడబోతూ ఉన్నావు. ప్రభు చెప్తూ ఉన్నాడు, నేను నిన్ను వారి అందరు యెరికో ఎదుటను యోర్దాను ఎదుటను నేను నిన్ను గొప్ప చేయ, మీ పిల్లలను గొప్ప చేయ, మీ చదువులలో మిమ్మల్ని గొప్ప చేయ, మీరు పని చేసేటువంటి స్థలాల్లో ఉద్యోగాల్లో అయితేనే, మీ పనులకు వెళ్ళిన చోట అయితేనే నేను మిమ్మల్ని గొప్ప చేయ. హల్లెలూయా. గొప్ప చేయబడ్డము అందరికీ ఇష్టమే. హల్లెలూయా. నువ్వు ఎంత ఇష్టంగా దేవుని యొక్క మాట వింటావో, నువ్వు ఏమీ లేని సున్నాగా జీరోగా ఉన్నటువంటి నీవు దేవుని యొక్క మాటలు వింటూ వినయ మనస్కుడు దీన మనస్కురాలుగా నిన్ను నీవు తగ్గించుకుంటావో, నా దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని యొక్క మందసం ఎప్పుడైతే అడుగు పెట్టిందో, దేవుని సన్నిధి ఎప్పుడైతే అడుగు పెట్టిందో, శత్రువు ఏమైపోయినాడు? వెనుకకు మళ్ళినాడు. శత్రు రాజ్యాలను ఇజ్రాయేలు ప్రజలు యెహోషువ ఏం చేసినాడు? నీ మీద ఏదైతే పొర్లి పైకి వస్తూ ఉందో, నిందలే కానీ, అవమానాలే కానీ, చెడ్డ మాటలే కానీ, ఏదైతే నీ అనరానివి నీవు అనిపించుకుంటూ ఉన్నావో, అంత దీన మనస్కుడుగా వినయ మనస్కుడుగా ప్రభు చెప్తున్నాడు, నేను సాత్వికుడను దీన మనస్సు కలవాడను, నా యొద్ద వచ్చి మీరు నేర్చుకోండి, నా కాడిని ఎత్తుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎత్తుకుందామా? నేర్చుకుందామా? ప్రియులారా, యెహోషువను నా ప్రభు గొప్ప చేసినట్టుగా ప్రభు ఏం చేస్తాడు? మనల్ని కూడా గొప్ప చేసేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకొక వచనాన్ని నేను చదివి వినిపిస్తాను. ఇక్కడ నుంచి కొంతమంది సైన్యము 40,000 మంది యెరికోకు వెళ్ళినారు. ఎందుకు అంటే యెరికో పట్టణాన్ని స్వాధీనం చేయడానికి, యెరికో రాజులను పట్టుకోవడానికి ప్రాణాలతోనే పట్టుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఇక్కడ చూస్తూ ఉన్నాము 4వ అధ్యాయము 13, 14, 11 నుంచి చదువుదామా? జనులందరూ దాటిన తర్వాత వారు చూచుచుండగా యెహోవా మందసము యాజకులు దాటిరి, మరియు ఇజ్రాయేలీలు చూచుచుండగా
రూబేనీలను, గాదీలను, మనష్షే గోత్రపు వారును మోషే వారితో చెప్పినట్లు యుద్ధ సన్నద్ధులై దాటిరి. సేనలో ఇంచుమించు 40,000 మంది యుద్ధ సన్నద్ధులై యుద్ధము చేయుటకు యెహోవా సన్నిధిని యెరికో మైదానమునకు దాటి వచ్చింది. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీలందరి ఎదుట యెహోషువను గొప్ప చేసిన గనుక వారు మోషేను గౌరవించున్నట్లు అతని బ్రతుకు దినములన్నిటను యెహోషువను గౌరవించిరి. హల్లెలూయా. చూడండి, అందుకోసమే అట్లుండేకి ఎక్కడవుతుంది, ఇట్లుండేకి ఎక్కడవుతుంది అనుకుంటాము. మనల్ని మనము పరిశుద్ధులుగా ఉండడానికి మనం ఏం చేయాలంటే అభ్యాసము. పరిశుద్ధుడైనటువంటి యేసయ్యను మన ఎదుట ఉంచుకున్నప్పుడు, అయ్యా నన్ను నీలాగా చేయవా, నన్ను నీ పోలికలోనికి మార్చవా, నన్ను నీలాగా రూపుదిద్దవా, అయ్యా నీ చేతిలో నిన్ను శిలనయ్యా, నువ్వు మంచి శిల్పకారుడివయ్యా, నన్ను చక్కవా అని మనం ఏం చేయాలంటే ప్రభు యొక్క రూపంలోనికి రావడానికి మనము ప్రవేశించాలి. యవన బిడలారా, క్రీస్తు యొక్క రూపంలోనికి రావడానికి బదులుగా మనం ఏం చేస్తాము? అన్యులు ప్రేరేపించినప్పుడు, ఈ జీవితం ఏందిరా, పాప ఈ జీవితం ఏంది? గొప్ప చేయబడాలంటే ఒక అబ్బాయికి ఒక అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ ఉండాలంట, ఒక అమ్మాయికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే గొప్ప. తొక్కేస్తారు, జాగ్రత్త. దేవుని మందిరంలో దేవుని వాక్యాన్ని ఉంటున్నటువంటి యవన బిడలారా, నీ గర్ల్ ఫ్రెండే కానీ బాయ్ ఫ్రెండే కానీ నా యేసే బెస్ట్ ఫ్రెండ్. సాతానుడు మిమ్మల్ని వంచిస్తూ ఉండొచ్చు. వివాహాలైన వారే కానీ, వివాహాలు కాని వారే కానీ, దాంపత్య జీవితంలో నడుస్తున్నటువంటి వారినే కానీ సాతానుడు ఎరవేసి కొక్కేసి వారిని లాగుతున్నప్పుడు ఆ కొక్కానికి గాలానికి ఎర ఉందని గుర్తించి ఇది పాపము, దీని వెంట వెళ్ళినట్లయితే ఏమి నాశనమే ఉంది కానీ ఆశీర్వాదము. ప్రైజ్ ది లార్డ్ కదా. కొంతమంది పిల్లలు దుప్పటి కప్పుకొని ఫోన్ బయటికి వెళ్ళి, ఇంకా ఈ మధ్యలో ఏం జరుగుతుందంటే ఒక మగపిల్లడు ఆడపిల్లతో మాట్లాడేటప్పుడు కనుక్కోకూడదు కదా. ఏరా ఏపా మగపిల్లల పేర్లు పెట్టుకుంటారు, ఆడపిల్లలు కూడా ఏవే చాలా మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు. కడ జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని మీరు మోసపరుచుకున్నట్లయితే మేము బాధ్యులము. దేవుని వాక్యము హెచ్చరిస్తున్నప్పుడు సరి చేసుకుంటారా, దైవాశీర్వాదం మీ మీదకి వస్తుంది. యెహోషువ పరిచారకుడిగా ఉన్న యెహోషువ నాయకుడిగా చేయబడ్డమే కాదు, గొప్ప చేయబడ్డాడు. ఆ విధంగా నీ కథ లేదట, గొప్ప చేయబడే దినం ఉంది. మోసం చేసుకుంటావా, తగ్గిపోతావు. అందును బట్టి లోకములో వ్యామోహాలు ఉంటాయి. స్త్రీకేమో పురుష వ్యామోహము, పురుషునికేమో స్త్రీ వ్యామోహం. ఈ స్త్రీ పురుషులకు ఇద్దరికి కూడా ధన వ్యామోహము కూడా ఉంటుంది. ఏదైతే నీకు ఎర వేస్తా ఉన్నారో ఆ ఎరకు నువ్వు లొంగొద్దు. ఆ ఎర తర్వాత ఒక మంచి గ్యాలము ఉంది, అది ఈడుస్తుంది. నీ పాపము వెంటాడి నిన్ను తరిమి పట్టుకున్నప్పుడు నిత్య నరకాగ్ని అగ్ని గంధకాలతో మండేటువంటి గుండములో నువ్వు వెళ్ళవలసి ఉంటున్నది. అందుకోసమే మనల్ని మనం ఏం చేసుకోవాలి? మనల్ని మనం ఎవరి బిడ్డలందరూ తలెత్తండ్రా. మనల్ని మనం ఏం చేసుకోవాలి? పరిశుద్ధపరచుకుంటూ అతి పరిశుద్ధమైన దాని మీద మనల్ని మనము కట్టుకుంటూ మన యొక్క వెలుగునద్దకు, మన యొక్క నీతినద్దకు, మన యొక్క పరిశుద్ధతకు, అయ్యా జైసన్ నీలో ఉన్న ప్రత్యేకత ఏంటి అని ఏం చేయాలి? నీ కాలేజీలో ఉన్న అన్యజనులు రావాలి. జయంత్ నీలో ఉన్న ప్రత్యేకత ఏంటి? నా యేసు నాకు మాదిరి, నా యేసు నాకు బెస్ట్ ఫ్రెండ్. ఏ విధంగా ఉపదేశం చెప్తున్నా ఆ విధంగా వెళ్తూ ఉన్నాను. తర్వాత శ్యామ్ నీ ప్రత్యేకత ఏంటి అని ప్రజలు ఏం చేయాలి? మనల్ని అడగాలి. మనలో ఉన్నటువంటి వెలుగునొద్దకు ప్రజలు ఏం చేయాలి? ఇలాంటివి యవన బిడ్డల్లో ఏదైనా లోకము, శరీరము, పాపము ఈడుస్తూ ఉన్నట్లయితే దానికి ఈరోజే పులి స్టాప్ పెట్టండి. యెహోషువ లాగా నువ్వు కాలేజీలో గొప్ప చేయబడతావు. నీ కాలేజెస్లో, నీ క్లాసులో నువ్వు గొప్ప చేయబడతావు.
నీ ఉద్యోగం చేసేటువంటి స్థలాల్లో నువ్వు గొప్ప చేయబడతావు. నువ్వు ఏ పొలానికైతే కూలీగా వెళుతూ ఉన్నావు ఆ స్థలంలో నువ్వు గొప్ప చేయబడతావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, వాక్యం అనేది వినవారి వట్టుకే కాదు, వాక్యము అనేది నడుచుకునేమాట. నీవు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తులము కాదు. మనం ఎవరమంటే దేవుని యొక్క మందసపు పెట్టిగా మార్చబడ్డాము. అంటే మనం ఏ విధంగా ఉండాలి? మందసపు పెట్టి మోస్తూ ఉంటేనే అంత అద్భుతంగా. యోర్దాను నీళ్ళు ఎనికిపోవడం, యెరికో కూలిపోవడం, యెరికో రాజులను ఏమైనా యెహోషువకి ఏమైనా యుద్ధ నైపుణ్యం ఏమన్నా ఉందే? ప్రైజ్ ద లార్డ్. నిజముగా దేవుని వాక్యాన్ని నువ్వు పట్టుకున్నావంటే ఆ వాక్యమే నిన్నేం చేస్తుంది? నీ కథ మొత్తం ఏమైనా చేయగలవు నాన్న, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, తెచ్చుకొందువు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా పాడదామా? ప్రభు ఇక్కడ కూర్చున్నటువంటి వారి జీవితంలో ఆయన ఏమైనా చేయగలడు. మీ బిడ్డల జీవితంలో ఏమైనా చేయగలడు. మీ కుమారుల జీవితంలో ఏమైనా చేయగలడు. మీ కథ, మీ చరిత్ర మొత్తం మార్చగలడు. శక్తిమంతుడు. మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. అవునయ్యా, నన్ను యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. అవునయ్యా, అవునయ్యా, పాడదామా? స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, హెచ్చించువాడవు, ఘనపరచువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, పరిశుద్ధాత్మ దేవా, నా బిడ్డల జీవితంలో ఏదో ఒకటి గొప్ప సంగతి జరుగును గాక. తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. హల్లెలూయా. ఎవరికి సాధ్యము? యేసయ్యకు సాధ్యము. యేసయ్య యొక్క మాట ప్రకారంగా నడుచుకుని వారికి సర్వలోక నాథుడు నీలో ఉన్నాడు, నీ నోట ఉన్నాడు. నువ్వేది పలికితే అమూల్య ఏం జరుగుతుంది? అమృత ఏం జరుగుతుంది? అది జరుగుతుంది, జరిగి తీరుతుంది. హల్లెలూయా. కాబట్టి మేము ఏ పార్టీ వాళ్ళము? నేను ఏమీ లేని దరిద్రుడు. నువ్వు దరిద్రుడే అయి ఉండొచ్చు, ఐశ్వర్యవంతుడు, శ్రీమంతుడు, ధనవంతుడైన యేసుక్రీస్తు నీ పక్షాన ఉన్నాడు. నీ స్థితి మార్చబోతూ ఉన్నాడు. నీ పేదరికమే ఉండొచ్చు. దేవుని వాక్యం సెలవిస్తూ 112వ కీర్తన, యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గల వారులారా యెహోవాను స్తుతించుడి,
అని చెబుతూ అక్కడ యథార్థవంతుల సంతతి వారు భూమి మీద బలవంతులు అవుతారు, యథార్థవంతుల ఇంట కలిమియు సంపదయు నివసిస్తుంది, యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుడుతుంది. వాళ్ళు దయాళయ అప్పిస్తారు కానీ అప్పు తలగా ఉంటారు కానీ తోకగా, పైవారిగా ఉంటారు కానీ క్రింది వారిగా, వారు హెచ్చించబడతారే కానీ క్రింద దించ. నా దేవుడు నిన్ను హెచ్చించడానికి మొదలు పెట్టితే దించేవారు ఎవరు? వాడు దించేకి మనం వచ్చి మన కాళ్ళు పట్టుకొని లాగినాడు అనుకో, మన పైకి వెళుతూ ఉంటే వాడు లాగినోడు ఏమైపోతా తుపుక్కుని పడిపోవాలి. అదే జరిగేది. నువ్వు హెచ్చించబడబోయే దినాలు ఆసన్నమైనవి. నిన్ను నా దేవుడు అందరి ఎదుట, అందరి కన్నుల ఎదుట గొప్ప చేసేటువంటి దినాలు సమీపమై ఉంటున్నాయి. అందుకోసమే ప్రభు అంటున్నాడు, రేపు నేను మధ్యలో అద్భుతం చేస్తాను, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. రేపు వచ్చేసే ఈరోజు అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడు? మోషేకు తోడైనట్లు నేను నీకు యెహోషువ తోడైన్నాను. ఏం చేస్తున్నాను? ఇజ్రాయేలీల అందరి ఎదుటను, ఆ ప్రజలందరి ఎదుటను నేను నిన్ను, ఎవరిని? మనల్ని, మన కుటుంబాన్ని, మన సంఘాన్ని, ఇంకా మన సంఘ కాపరిని చేయాలనా వద్దా? అసూయనా? ఒక అన్యుడు వచ్చి మొన్న స్లాబ్ వేస్తూ ఉంటే ఒక ఆయన నిలబడి, సార్ మా రాజన్న మీ దగ్గరకు వచ్చేటప్పుడు మీ స్థితి చాలా కడగా తక్కువ ఉండేది, అయితే దేవుడు మీకు నిజముగా తోడై ఉన్నాడని మేము తెలుసుకున్నాము. ఎందుకంటే రాజన్న వాళ్ళకి నమ్మిన బంటు. ఆయన ఇట్లా తిరుగుతూ ఉంటాడు స్కూటీ వేసుకొని. ఆయన నిలబడి మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. స్థలము కొంటి, పాత రేకులు వేస్త్రీ, పాత రేకులు తీస్త్రీ, ఆర్సీ వేస్త్రీ, మళ్ళీ చిన్నగా లేపిత్రీ, అది కూడా ఆర్సీ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పేది ఏమంటే, అందరూ హెచ్చించబడేటప్పుడు సేవకులమైన మేము ఏం చేస్తాము? సంతోషిస్తాం. సేవకులను దేవుడు హెచ్చించేటప్పుడు సంఘ బిడ్డలమైన మనమందరం ఏం చేయాలి? సంతోషించాలనా? దుఃఖించాలనా? సంతోషించాలనా? చింతించాలనా? సంతోషించాలనా? వ్యసనపడాలనా? సంతోషించినటువంటి వారి జీవితంలో సేవకుని యొక్క ఫలములో వారు కూడా పాలి భాగస్తులు. చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నిజంగా మనల్ని నాకు ఈ వాక్యం చెప్పినప్పుడు నాకేమి, ఈ వాక్యం ఈ రోజు నుంచి కాదు, నెల నుంచి నాలో తిరుగుతూ ఉంది. నేడు వారందరి ఎదుట, వారందరి కన్నుల ఎదుట మోషేను ఎట్లా గొప్ప చేసినాను, మీ పరిచర్యను నేను గొప్ప చేస్తాను. నాకు ఒక చింత, వ్యసనం. ప్రభువా, గొప్ప చేయాలని నువ్వు ఆశిస్తున్నావు, నా బిడ్డలు గొప్ప చేయబడ్డానికి ముందుకు రావట్లేదే. ఆల్ నైట్ ప్రేయర్స్ అంటే రారు, 3 రోజులు ఉపవాస ప్రార్థనలు అంటే రారు, తైలాభిషేక ప్రార్థన అంటే రారు, శుక్రవారం ఉపవాస ప్రార్థన అంటే రారు. స్కూల్కి వెళ్ళిన పిల్లలు ఫస్ట్ క్లాస్లో ఉంటారా? వెళ్ళని వారు లాస్ట్లో వెళ్ళినటువంటి డబ్బులు ఇచ్చి అటెండెన్స్ వేయించుకుంటే వాళ్ళు ఫస్ట్ వస్తారా? అది జరిగేది విషయం. అందుకోసమే ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తుంది, అన్ని అనుకూలతలు ఉన్నప్పుడు మనం ఎందుకు వెనకంజ వేయాలి? కాదు, దేవుని కొరకు, దేవుని సన్నిధిని ప్రేమించినప్పుడు ఆయన సన్నిధిలో ఉన్నటువంటి సమృద్ధి చేత నీవు, నీ కుటుంబము, నీ పిల్లలు, నీ ఇంటి వారందరూ కూడా తృప్తిపరచబడతారు. ఆ మందిరంలో ఉన్నటువంటి ప్రవాహ జలములలోని వాక్యాన్ని వారు త్రాగి, సేవించి, భుజించి వారు సంతృప్తి సహితమైనటువంటి ఆరోగ్యాన్ని, క్షేమమును, ఆర్థికంగా ఆరోగ్యంగా, అన్ని చదువులలో, ఉద్యోగాలలో, వివాహాలలో, అన్ని విషయాల్లో వారు ఏం చేయబడతారు? గొప్ప చేయడానికి నా దేవుడు ఆయన కన్ను పెట్టేటువంటి వాడుగా ఉంటున్నాడు. దేవుడి లేఖన భాగాలను దీవించునుగాక. అందరూ మోకరిద్దామా? ఆయన ఏదైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు. ఆయన ఏదైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు. దేవా, నా పరిస్థితి ఇది,
నా జీవితం ఇది. నువ్వు చదువులలో చాలా చిన్నగా ఉన్నావేమో, నీ క్లాస్లో నువ్వు జీరోగా ఉన్నావేమో, దేవుడు నిన్ను గొప్ప చేయడానికి మొదలెట్టుతా ఉన్నాడు. నీ స్వజనుల మధ్యలో నీ పరిస్థితి చాలా తక్కువగా ఉన్నదేమో, ఎబ్బేజును ఆశీర్వదించినట్లు నా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. థామస్ ఆల్వా ఎడిసన్ను ఏ విధంగా నా దేవుడు జీరోగా ఉన్నాడో, ఆ యొక్క థామస్ ఆల్వా ఎడిసన్ను నా దేవుడు సైంటిస్ట్గా చేసినాడు. ఆ విధంగా చేయబోతూ ఉన్నాడు. నువ్వు ఏమీ లేని దానిగా ఉన్నావేమో, నా దేవుడు నిన్ను అన్నీ కలిగినటువంటి వాడుగా చేయబోతూ, నువ్వు ఆశించు. దేవా, నీ సన్నిధికి నేను నా కుటుంబంతో కూడా రావాలయ్యా, నా ఇంటి వారితో కూడా రావాలయ్యా, నా సంతానంతో కూడా రావాలయ్యా, నా సంతతి వారందరూ నిన్ను సేవించాలయ్యా అని అడుగు. ఎప్పుడైతే నువ్వు నీ దేవుని నీతిని రాజ్యాన్ని అడుగుతావో అన్నీ నీకు అనుగ్రహించబడతాయి. నువ్వు గొప్ప చేయబడేటువంటి వాడుగా, యోర్దాను నీళ్లు, ఎగో నుండి పారేటువంటి నీళ్లు ఏకరాశిగా కూర్చబడ్డాయో, ఏదైతే ఏ పరిస్థితికైతే నువ్వు ఎదురీత ఈదుతూ ఉన్నావో అది వెనుకకు మళ్ళించబడుతుంది. నువ్వు దైవ ఆశీర్వాదంలోనికి ముందుకు వెళ్ళిపోయేటివిగా ఉంటూ ఉన్నావు. అయ్యో, ఎరికో గొప్ప పట్టణమే, అయ్యో ఎరికోని జయించడం మా వల్ల కాదే అనుకుంటూ ఉన్నావేమో. ఈ సమస్యను జయించడం మా వల్ల కాదు, దీన్ని సాధించడం మా వల్ల కాదు అంటున్నావేమో. యేసుకే సమస్తము సాధ్యం. నమ్మినట్లయితే నీకు కూడా సాధ్యం. ప్రార్థన చేసుకుందామా? అందరూ కూడా, దేవా, మోషేకు యెహోషువకు తోడైనట్లు నాకు తోడైనావు, నా ఇంటికి తోడైనావు ప్రభువా, నా సంఘానికి తోడైనావు, నా సేవకుల కుటుంబానికి తోడైనావు. దేవా, మమ్మల్ని అందరినీ నీవు నాయనా ఇజ్రాయేలుల ప్రజల ఎదుట, మా స్వజనుల ఎదుట, మా కళ్యాణదుర్గంలోనే, మా నియోజకవర్గంలోనే నీవు మమ్మల్ని గొప్ప చేయడానికి నీ గొప్ప కనుదృష్టి నా పైన ఉంది, మా పైన ఉంది, మా సంఘం పైన ఉంది. యేసయ్యా, స్తోత్రం స్తోత్రం. రెండు చేతుల పైకెత్తుదామా? స్తోత్రం స్తోత్రం. రెండు చేతుల పైకెత్తి స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. హన్నా కూడా నిరాకరించబడింది, అన్నా కూడా ఏమీ లేని దానిగా చేయబడింది. దేవుని మందిరంలోనికి వచ్చి దేవుని స్తుతిస్తూ ఉంటే దేవుని సన్నిధిలో నుంచి గర్భం తెరవబడింది. ప్రియులారా, యెహోషువ కూడా హిజ్కియా రాజు కూడా దేవుని మందిరంలోనికి వచ్చి అష్షూరు పంపించిన యొక్క పత్రాన్ని చదువుతూ ప్రార్థన చేస్తూ ఉంటే అష్షూరు సైన్యము ఒక్క దూత చేతనే మొత్తం సైన్యముగా సంహరించబడింది. నువ్వేమీ చేయ పని లేదు. ఆయన వాక్యాన్ని విశ్వసించు, ఆయన మందసపు పెట్టిగా మార్చబడు, ఆయన మందసాన్ని మోయడానికి నువ్వు సంసిద్ధంగా ఉండు. నా దేవుడే వారి అందరి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయడానికి మొదలు పెట్టేవాడుగా ఉన్నాడు. నీలో అసమాధానం ఉందా? తొలగించుకో. నీలో కోపము, ద్వేషము, అసూయ ఏవైనా ఉన్నాయా? తొలగించుకో. దేవుడు చెప్తున్నది, నువ్వు దీన మనస్సు, ఆయన మాట విని వణుకుతూ ఆయన మాట ప్రకారంగా చెయ్యి. బిడ్డ, నేనే నిన్ను గొప్ప చేస్తాను. నా హస్తాలే నిన్ను గొప్ప చేయడానికి మొదలెట్టుతాయి. నా హస్తాలే నీ జీవితంలో ఉన్న కరుకు మార్గాలు నునుపు మార్గముగా, పల్లములు సమముగా చేయబడతాయి, వంకరగా ఉన్నవి తిన్నవిగా చేయబడతాయని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. చూడండి ప్రియులారా, యెహోషువకు నా ప్రభు ఇచ్చిన మాట, నీవు బ్రతుకు దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలవరు అంటే ఏ రాజులు నిలబడలేదు, ఏ జనులు నిలబడలేదు, ఎవ్వరు కూడా నిలబడడానికి ఏ పరిస్థితులు కానీ నిలబడలేదు. అన్నీ కూడా యెహోషువ ప్రకటించిన ప్రకటన ప్రకారంగా జరిగిపోయినాయి. ఎందుకంటే యెహోషువకు దేవుడు తోడైనాడు. యెహోషువ దేవుని యొక్క మాట ప్రకారంగా నడుచుకుంటూ కుడికి కానీ ఎడమకు కానీ
తొలగకుండా ఆజ్ఞాపించినది చేస్తూ నిబ్బరము కలిగి ధైర్యము వహిస్తూ వెళుతూ ఉన్నాడు. అందుకే ప్రభు అన్నాడు, యెహోషువ నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, మోషేకు తోడైనట్లు నేను నీకు. ఇక్కడ ఉన్నటువంటి మీతో కూడా అంటున్నాడు, బిడ్డ నేను నిన్ను విడువను, నేను నిన్ను ఎడబాయను. మోషేకు యెహోషువకు తోడైనట్లు నా సన్నిధి నీతో కూడా వచ్చును. హెబ్రీ 13:6 మనం చూస్తున్నాం, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపచేతునని సెలవిస్తూ ఉన్నాడు. నా దేవుని దృష్టి నిన్ను గొప్ప చేయడానికి, నా దేవుని యొక్క కను దృష్టి నీ పైన గొప్ప దృష్టి ఉంది, నీ పైన గొప్ప దృష్టి ఉంది. నువ్వు అల్పమైన దానివే అయిండొచ్చు, వాడివే అయిండొచ్చు. నా దేవుడు గొప్ప దేవుడు, గొప్ప దృష్టితో చూస్తూ ఉన్నాడు. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా యేసయ్య, ఈరోజు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు. నన్ను, నా సంఘ బిడ్డలందరినీ నీ మందసాన్ని మోసుకెళ్ళేటువంటి వారిగా దేవా, నీవు నా తండ్రి నాయన నీ దాసులకు ప్రత్యక్షపరిచినటువంటి వాక్యం ఏదైతే ప్రకటించబడుతుందో ఆ వాక్యం ప్రకారంగా మేము నిబంధన మందసముగా చేయబడి నడుస్తూ ఉన్నప్పుడు నాయన ఏ విధంగా మమ్మల్ని గొప్ప చేస్తావో అందులోని లేఖనాలు నువ్వు మాట్లాడినావు ప్రభువా. మీకే వందనాలు చెల్లిస్తూ నీ గన్నామాన్ని మహిమపరుస్తూ దేవా, నా సంఘాన్ని, నా సంఘ బిడ్డలు వారు ఎక్కడ ఉన్నారో, ఏ ప్రజల మధ్యలో ఉన్నారో, ఏ స్కూళ్ళల్లో చదువుతూ ఉన్నారు, ఏ కాలేజెస్లో చదువుతున్నారు, ఏ వ్యవస్థలో వారు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, ఎక్కడ పొలంలో పనులు చేసుకుంటూ ఉన్నారు, వారిని వారి గ్రామాలలోనూ అందరి వారి స్వజనులలోనూ వారి ప్రజల ఎదుటను నా బిడ్డలు గొప్ప చేయబడుదురుగాక, గొప్ప చేయబడుదురుగాక, గొప్ప చేయబడుదురుగాక. వారి కుటుంబంలో ఉన్న త్రాగుడు, వ్యభిచారము, విగ్రహారాధన, లోక సంబంధమైనవి, శరీర సంబంధమైనవి అన్నీ కూడా తొలగిపోయి వారి కుటుంబాలలో నీ నామము గొప్ప చేయబడునుగాక, నీ నామము ఆరాధించబడునుగాక, సర్వలోకనాథుని యొక్క నామము ఘనపరచబడునుగాక. మీకే వందనాలు చెల్లిస్తూ యేసు శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.